కృష్ణకుమారి గారు చెప్పండి. మనం చూస్తే కనుక తమిళనాడులో విషయం ఆల్రెడీ చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. అటు అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం. అది ఒక పార్టీ అభివృద్ధి చేసిందని ప్రతిపక్షం విమర్శించడమో, లేదంటే ప్రతిపక్ష కాలంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని అధికార పక్షం విమర్శనం, ఇవన్నీ కామన్. కానీ ఒక లేడీని రాజకీయాల్లోకి లాగడం, పదే పదే అదే విషయాన్ని అటు ప్రజలకు చెప్పే విధంగా ప్రయత్నించడం, ఇవి చూస్తుంటే కనుక లేడీస్ని కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుందా? అవునండి. మహిళల భుజాల పైన తుపాకీలు పెట్టి కాల్చాలి అని అనుకోవటం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో ఆ చాలా రాజకీయ పార్టీలు ఈ తప్పుడు విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి వాళ్ళ ఆ కేసు ఇంత త్వరితంగా కేసు పెట్టడము, అతన్ని అరెస్ట్ చేయటము, ఇది ఒక రకమైన సిగ్నల్ వెళ్తుంది సమాజానికి అని నేను అనుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి జరిగిన విషయంలో కూడా ఆ వాసు కుమార్ అనే అతను వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహిళల్ని చాలా కించపరుస్తూ మాట్లాడాడు. అందమైన మహిళల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ డిమాండ్లు తీర్చడానికి చాలా కష్టం అవుతుంది. అందుకే మనం అందం చూసుకోకూడదు, వాళ్ళు చీరలు అడుగుతారు, సినిమాకి తీసుకెళ్ళమంటారు, అది ఇది చాలా డిమాండ్లు ఎక్కువ ఉంటాయి, అలా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. అసలు భోగపురం ఎయిర్పోర్టు అందచందాలకి కావచ్చు, లేకపోతే దాని సుందరీకరణ విషయంలో కావచ్చు, అవి ఏమన్నా జరగనివ్వండి, ఏమన్నా చేసుకోనివ్వండి, కానీ వీళ్ళకి కంపేర్ చేయడానికి మహిళలే కావాలా? అలాగే తమిళనాడులో కూడా విజయ్ ప్రతిష్టను దిగజార్చడం కోసం త్రిష భుజం మీద తుపాకీ పెట్టి కాల్చడం చాలా చాలా దుర్మార్గం. అది ఇది వాళ్ళ పొగరుమోతుతనానికి అద్దం పడుతుంది. ఈ తమిళనాడు రాష్ట్రం ఏదో వాళ్ళకి రాసిచ్చేసినట్టు, మా తాత సీఎం, మా నాన్న సీఎం, నేను సీఎం అవ్వాలి, దానికి ఈ విజయ్ ఏదో అడ్డుపడ్డాడు అనే ఒక విషయం అతనికి నిద్రపోనిస్తున్నట్లేదు. ఇంతకు ముందు కూడా ఏదో కొంచెం ఎక్కువ తక్కువగానే మాట్లాడాడు. ఇక్కడ చూసుకుంటే అసలు వీళ్ళ రాజకీయ వైఖరికి సంబంధించి కూడా డిఎంకే రాజకీయ వైఖరి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు ఇండియా కూటమిలో ఉన్నారు. ఇండియా కూటమిలో ఉండి ఇవాళ ఆ రోజు గత 5 సంవత్సరాలుగా స్టాలిన్ని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో గవర్నర్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి బీజేపీ పార్టీకి మనం సీఎం అవ్వలేదు అన్న కోపం మీద బీజేపీ పార్టీకి వీళ్ళు వాళ్ళ సపోర్ట్ ఇవ్వటం ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనం. అట్లా ఉండొచ్చు కూడా. ఏది ఇప్పుడు విజయ్ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించి ఈ ప్రభుత్వము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేసే విధంగా వీళ్ళు